ఈరోజు వీడియోలో మ్యాట్రిసెస్ అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో చూడండి, ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు 7 మార్క్స్ కింద కూడా రావచ్చు, లేదా 4 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా రావచ్చు. కాబట్టి ఇది 7 మార్క్స్కి ప్రిపేర్ అవ్వాలి, 4 మార్క్స్కి కూడా ప్రిపేర్ అవ్వండి. సో చూడండి, ఈ క్వశ్చన్ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్, మీకు అక్కడే తెలుస్తుంది. మీరు రోజు కాలేజ్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా క్వశ్చన్ మీకు కనిపిస్తుంది. అర్థమైంది కదా? ఇది మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసే ఉంటారు. కాకపోతే ఈ క్వశ్చన్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. సో చూడండి, చాలా జాగ్రత్తగా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ వీడియో అర్థమవుతుంది. సో ఈ వీడియో ఎండింగ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఆ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్ని ఎవరు కూడా మిస్ కావద్దు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నేర్చుకుందాం. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే సో దట్ అని చెప్పి ఏదైనా ఏబిసి బీసీఏ లేదా ఏబిసి ఏదో ఒక డెట్ ఇచ్చాడు. అర్థమైంది కదా? ఒక డెట్ ఇచ్చి నాకేమన్నాడు, స్క్వేర్ అన్నాడు. ఓకే. సో అంటే ఇది చూడండి, ఇది ఏమన్నాడు, ఒక డెట్ ఇచ్చి దాన్ని స్క్వేర్ అన్నాడు. ఓకే. ఇప్పుడు ఏంటి, ఇది ఈక్వల్ అని చూపించమన్నాడు. నెక్స్ట్ దీని నుంచి ఇది ఈక్వల్ అని చూపించమన్నాడు. ఏంటి టోటల్గా ఈ 3 మనకి ఈక్వల్ అని చూపించమన్నాడు కదా. సో చాలామంది ఈ క్వశ్చన్ ఎలా చేస్తారంటే ఫస్ట్ ఈ 2 ఈక్వల్ అని చూపిస్తారు, రైట్? తరువాత మరి ఈ 2 ఈక్వల్ అని చూపిస్తారు. ఎప్పుడైతే మీరు ఈ 2 ఈక్వల్ అని చూపిస్తారో అప్పుడు మీకు ఈ క్వశ్చన్ అనేది కొంచెం కాంప్లికేట్ అవుద్ది అనమాట, ఈ 2 ప్రూవ్ చేసేటప్పుడు. అర్థమైంది కదా? సో ఈ 2 నుంచి ఈజీగా చేస్తారు, కానీ దీని నుంచి ఇది ప్రూవ్ చేసేటప్పుడు సంబంధం కొంచెం కాంప్లికేట్ అవుతుంది. చాలామంది ఇలా చేస్తున్నారు. సో అప్పుడు ఈ సమయం అవుతుంది, కొంచెం ఎవరైతే అలా పైన చదివి వెళ్తారో వాళ్ళకనేది కొంచెం కాంప్లికేట్ అవుతుంది, కష్టంగా మారిపోద్ది. సో ఈ సమయం ఈజీగా ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ 2 సాల్వ్ చేయాలి. అర్థమైందా? దీని నుంచి దీన్ని ఈక్వల్ అని చూపిస్తాం. నెక్స్ట్ మళ్ళీ దీని నుంచే ఇది ఈక్వల్ అని చూపించాలి. అర్థమైంది కదా? సో ఇప్పుడు దీని నుంచి ఈ రెండు ఈక్వల్ వచ్చేటప్పుడు ఈ మొత్తం ఈ టోటల్ ఈక్వల్ అని చూపించాలి. అర్థమైంది కదా? సో చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ దీని నుంచి దీన్ని మనం ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ దీని నుంచి దీన్ని మనం ప్రూవ్ చేయాలి. తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏంటి, ఈ 3 ఈక్వల్ చూపించాలి. ఇది క్వశ్చన్. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇచ్చింది తీసుకుంటాం. అర్థం కదా? సో ఉన్నది ఏదైతే పైన మన క్వశ్చన్ ఇస్తాడో ఇదే యాక్చువల్గా అలాగే మనకు ప్రింట్ ఎగ్జామ్ హాల్లో దిగిపోద్ది. దీంట్లో మొత్తం అంటే మార్పులు చేర్పులు చేయడానికి గట్టి ఏమి ఉండవు. అర్థమైందా? క్వశ్చన్ ఎలాగ ఇస్తారో అదే క్వశ్చన్ మీకు ఎగ్జామ్స్లో కూడా వస్తుంది. ఫస్ట్ ఏదైతే ఇస్తాడో ఫస్ట్ ఏదైతే క్వశ్చన్ ఉంటుందో అలా ఉందో అది అలాగే యాడ్ చేసి రాసుకోండి. ఏబిసి బీసీఏ సిఏబి మాడ్యులస్ ఏబిసి బీసీ సిఏబి అని ఒక డట్ ఇచ్చాడు. దీనికి ఏమన్నాడు, స్క్వేర్ అన్నాడు. ఓకే. ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి స్క్వేర్ కదా. స్క్వేర్ అంటే ఏంటన్నా 2 3 4 అని మీరు అనుకుంటే దానికి ఏం చేయలేం. స్క్వేర్ అంటే 2 కదా. సో కాబట్టి దీన్ని 2 సార్లు రాసుకున్నాం. అర్థమైంది కదా? ఏం చేసాము, స్క్వేర్ అంటే 2 కాబట్టి 2 సార్లు రాసుకున్నాం. ఓకే. నెక్స్ట్ చూడండి, ఏదైతే స్టెప్ ఉంది స్టెప్ మీద యాసిడ్ తీసుకోండి. ఏబిసి ఏబిసి బీసీఏ బీసీఏ సిఏబి సిఏబి యాస్టీస్గా రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేసామంటే చూడన్నా, ఇక్కడ R2 R3 అని 2 ఉన్నాయి కదా. ఈ R2 R3 ఏం చేయాలంటే ఇంటర్చేంజ్ చేయాలి. ఏంటి, ఇంటర్చేంజ్ చేయాలి. అర్థమైంది కదా? R2ని R3ని ఇంటర్చేంజ్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇంటర్చేంజ్ చేసేటప్పుడు దీంట్లో ఉన్న మైనస్ అనేది బయటకు వస్తుంది. ఏమొస్తుంది, మైనస్ అనే సింబల్ అనేది బయటకు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా? ఇప్పుడు దేన్ని మనం ఇంటర్చేంజ్ చేయబోతున్నాం, R2ని R3ని గుర్తుపెట్టుకుని దీన్ని ఏమంటారంటే ఇప్పుడు రోని ఇంటర్చేంజ్ చేస్తే రో ఆపరేషన్ అంటారు. సారీ, అర్థమైందా? రోని చేస్తే రో ఆపరేషన్ అంటాం, కాలం చేస్తే కాలం ఆపరేషన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, రో ఆపరేషన్ అప్లై చేసినా కాలం ఆపరేషన్ అప్లై చేసినా రో ఆపరేషన్ అప్లై చేస్తే ఫస్ట్ రో ఎట్టి పరిస్థితుల్లో కూడా చేంజ్ అవ్వద్దు. కాలం అప్లై చేస్తే ఫస్ట్ కాలం ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, రో చేస్తే ఫస్ట్ రో చేంజ్ అవ్వదు, కాలం చేస్తే ఫస్ట్ కాలం అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. మిగతా 2 మాత్రమే చేంజ్ అవుతాయి. అర్థమైంది కదా? సో ఇప్పుడు చూడండి, ఏంటిది R2 R3ని R3 ఇంటర్చేంజ్ చేసాం. చూడండి, ఇక్కడ క్లియర్గా రాశాను. ఏమన్నాని, R2ని R3 ఇంటర్చేంజ్ చేసాం. ఇంటర్చేంజ్ అంటే ఏం నాన్న, ఇది R3 ఇది R2 ఇంటర్చేంజ్ చేసాం. అంటే ఏంటి, ఈ R2 ప్లేస్లో R3 రాయాలి, R3 ప్లేస్లో R2 రాయాలి, అంతే. ఇక్కడ మన సొంత టాలెంట్ అనేది ఎప్పుడో ఉపయోగించాల్సిన అవసరమే లేదు. సో ఇప్పుడు చూడండి, ఇది యాస్టీ ఈ టర్మ్ ఏదైతుంది ఇలా రాస్తాం. ఇందులో మైనస్ ఉంది కదా. సో ఈ మైనస్ అని చూడండి, ఈ రెండింటికి మైనస్ కాదు, అందుకే మైనస్ బ్రాకెట్లో రాసాం.
ఈ రెండింటికి మైనస్ కాదు, దీని గురించి చెప్తా, అర్థమైందా? సో మైనస్ని అనేది బయటికి తీసాం ఎప్పుడు ఇంటర్చేంజ్ చేసేటప్పుడు. ఇంటర్చేంజ్ చేసాం కదా. సో ఏబిసి మీకు ఇంతకుముందు చెప్పాను, రో ఆపరేషన్ అప్లై చేసిన, కాలం ఆపరేషన్ అప్లై చేసిన, రోలో ఫస్ట్ రో అనేది మారదు కాబట్టి ఏబిసి. మిగతా రెండు మారుతాయని చెప్పాను. R2 R3 అని చెప్పా. సో R3 ప్లేస్లో R2 రాయాలి, ఎందుకు ఇంటర్చేంజ్ చేసాం కాబట్టి. సో R3 ఏముంది, సిఏబి, అదే రాసాం సిఏబి. మరి R3 ప్లేస్లో ఏం రాయాలి, R2 రాయాలి. R2 ఏంటి, బీసీఏ. సో R3లో బీసీఏ. అర్థమైంది కదా. సో ఏమని స్క్వేర్ రెండుసార్లు రాసుకున్నాం, ఇష్ట ప్యాసేజ్గా దించుకున్నాం, మైనస్ బయటకు తీసాం, ఇంటర్చేంజ్ చేసాం. సో R2 R3 ఇంటర్చేంజ్ చేసి రాసుకున్నాం. ఓకే, ఒక ఐడియా వచ్చింది కదా. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నాం చూడండి. ఈ స్టెప్ ఏదైతే ఉందో దీన్ని మార్చకుండా ఏదైతే ఉందో యాస్టీస్ ఎలా రాయండి, ఇక్కడ సొంత తెలివితేటలు ఏం ఉపయోగించొద్దు. ఓకే, సో ఇప్పుడు ఈ మైనస్ ఏదైతే ఉందో ఈ మైనస్తో దీన్ని ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. ఏంటి, మైనస్తో మిగిలిన ఏదైతే ఉందో టర్మ్ ఉంది కదా ఫస్ట్ది, దీనికి ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు చూడండి, దీంతో మైనస్ ఇంటూ ఏ, మైనస్ ఏ మైనస్ బి మైనస్ అవుద్ది. మిగతా ఇవి ఏం చేయొద్దు, ఇవి ఎలా యాస్టీస్గా రాసేయండి. వాటి చూసి అసలు పట్టద్దు, ముట్టద్దు అసలు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమి చేయలేదు మనం, ఈ స్క్వేర్ ఉంది కాబట్టి రెండుసార్లు రాస్తాం. ఓకే, దీని నుంచి ఇంటర్చేంజ్ చేసి మైనస్ బయటికి తీసాం, ఇంటర్చేంజ్ చేసి 3 ప్లస్లో 2 ప్లస్లో 3 రాస్తాం. ఓకే, ఈ మైనస్ వచ్చింది కదా, ఈ మైనస్తో ఫస్ట్ ఏదైతే ఉందో రో దీన్ని మనం ఏం చేసాం, మైనస్తో మల్టిప్లై చేస్తాం. ఓకే, అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం చెప్పాం కదా, ఎప్పుడైనా మనం ఇంటర్చేంజ్ చేస్తే ఏం చేయాలి, అప్పుడు దాని నుంచి మైనస్ అనే వాల్యూ బయటకు వస్తుంది. మైనస్ వచ్చింది కాబట్టి మైనస్తో మొత్తం ఏదైతే ఉందో ఏబిసి ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాం, మల్టిప్లై చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే, ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేస్తాం కదా. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ 2 మ్యాట్రిక్స్, ఇది మాకు తెలుసు కదా, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 మ్యాట్రిక్స్. చూడండి, ఇది మొత్తం చేయండి. ఏ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ ఏ స్క్వేర్. నెక్స్ట్ బి ఇంటూ సి, మీరు ఇది ఎలా కరెక్ట్గా మీకు తప్పు లేకుండా రావాలంటే ఇలా చేపెట్టుకోండి. ఏ ఇంటూ మైనస్ ఏ అంటే ఏంటి, మైనస్ ఏ స్క్వేర్. బి ఇంటూ ఇలా ఇక్కడ ఒకటి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒకటి దిగుతుండాలన్నమాట. అలాగైతే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది క్వశ్చన్ అనేది. ఇక్కడ చూడండి, మీకు గుర్తుపెట్టుకోండి, బి ఇంటూ సి ఏమవుతుంది, బీసీ. నెక్స్ట్ సి ఇంటూ బి ఏమవుతుంది, ఇది కూడా బీసీఏ. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడి నుంచి కాదు, సెకండ్ రాక్ వచ్చింది, మళ్ళీ ఇక్కడి నుంచి ఏ ఇంటూ ఇక్కడ మైనస్ బి అనమాట. సో ఏమవుతుంది, మైనస్ ఏబి. నెక్స్ట్ బి ఇంటూ ఏబి ప్లస్ సి ఇంటూ సి ఏమవుతుంది, సి స్క్వేర్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడి నుంచే ఇది, మళ్ళీ ఇది కాదు, ఇక్కడి నుంచి ఏ ఇంటూ మైనస్ సి మైనస్ ఏసి. బి ఇంటూ బి బి స్క్వేర్ ప్లస్ సి ఇంటూ ఏసి. సరిపోయింది కదా. సో ఈ విధంగా ఏవైతే ఉంటాయో ఈ మూడింటిని కూడా చేస్తాం. చూడండి, బి ఇంటూ మైనస్ ఏ మైనస్ ఏబి, సి ఇంటూ సి స్క్వేర్, ఏ ఇంటూ బి ఏబి అవుతుంది. ఇక్కడ చూడండి, బి ఇంటూ మైనస్ బి స్క్వేర్. నెక్స్ట్ సి ఇంటూ ఏసి, ఏ ఇంటూ సి ఏసి. నెక్స్ట్ బి ఇంటూ సి మైనస్ ఉంది కాబట్టి మైనస్ బీసీ ప్లస్ సి ఇంటూ బీసీ. నెక్స్ట్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. సో ఈ విధంగా మనం మొత్తం మల్టిప్లికేషన్ 2 మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఒకవేళ ఇప్పుడు గుర్తుపెట్టుకున్నాను, ఇప్పుడు ఒక చిన్న ట్రిక్ చెప్తా. సో ఇది మొత్తం మీరు చేశారు, ఇది మొత్తం మీకు చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది అని అంటే, చూడండి క్వశ్చన్లో మీకు ఒకటి కనిపిస్తుంది, ఇదిగోండి పెద్ద వాల్యూ, ఈ డేటా ఉంది కదా. సో ఇది ఈ మొత్తం మీరు సాల్వ్ చేసినప్పుడు దీని నుంచి వచ్చిన నెక్స్ట్ స్టెప్ ఇది నాన్న, అర్థమైంది కదా. సో ఒకవేళ ఇది రాకపోయింది అనుకుంటాం, మనం ఏం చేస్తాం, ఒక నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేద్దాం. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, నెక్స్ట్ స్టెప్ ఏంటన్నా ఇది ఏంటి, ఇది ఆల్రెడీ మనం క్వశ్చన్లో చూసాం, ఎక్కడ ఇదిగోండి ఇక్కడ, అర్థమైంది కదా. సో ఇక్కడ మనం చేసేటప్పుడు ఏదైతే మనం ఇక్కడ చేసాం కదా, ఇలా నీట్గా రాసాం కదా, డెట్ కట్టాం కదా, ప్రతిదానికి కూడా డెట్ కట్టాం కదా. సో ఈ డెట్ కట్టేటప్పుడు ఏదైతే ఈ వాల్యూ వచ్చింది కదా, సో ఇందులో ఇది మొత్తం చేసిన తర్వాత మనకి ఏం రావాలి, ఈ వాల్యూ రావాలి. ఒకవేళ అది రాకపోతే, అర్థమైంది కదండి, ఇక్కడ ఇలా ఎలాగ రాకపోతే అక్కడ మీరు చేసింది తప్పు, పర్ఫెక్ట్గా చేయలేదు అని అర్థం. సో అప్పుడు చేయలేనప్పుడు మొత్తం తప్పు కొట్టి మళ్ళీ ఇంకో దగ్గర రాయాల్సినంత టైం మీ దగ్గర ఉండదు కదా. అప్పుడు ఏం చేస్తున్నాం, ఎలాగో ఒకలాగా మ్యానిపులేట్ చేసి సెర్చ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, తెలుసు కదా మన గురించి. సో అలా చేస్తాం అనమాట. అలా మొత్తం ఏదైతే వస్తుందో మొత్తం ఈ విధంగా వచ్చేటట్టు చేస్తాం అనమాట. అర్థం, ఆ స్కిల్ మీద ఉంటుంది, తెలుసు మాకు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసాం, ఇందాక మనం ఏదైతే స్టెప్ రాసుకున్నామో దాన్ని ఒకసారి చూసుకుందాం. ఇందులో మీకు కామన్గా ఏదైనా తీయవచ్చా చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదేమవుతుంది, బీసీ అంటే ఏంటి, 2BC మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఈ స్టెప్ ఏమవుతుంది,
ఇక్కడ ఏమో చూడండి మైనస్ ఏబి ప్లస్ ఏబి క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ చూడండి మైనస్ ఏసి ప్లస్ ఏసి క్యాన్సిల్. ఇక్కడ చూడండి మైనస్ ఏబి ప్లస్ ఏబి క్యాన్సిల్. అర్థమే కదా. సో ఇదేమవుతుంది ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ కొట్టి తప్పు అయిపోతుంది మళ్ళీ సమ్. ఇక్కడ చూసేసరికి మైనస్ బీసీ ప్లస్ బీసీ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకునేసరికి మైనస్ ఏసీ ప్లస్ ఏసీ అవుతుంది. ఇక్కడ మైనస్ బీసీ ప్లస్ బీసీ ఏ ఓన్ తెలివితేటలు ఉపయోగించట్లేదు. చూడండి అక్కడ ఉంటే జస్ట్ క్రాస్ చేస్తున్నా అంటే నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ అవ్వట్లేదు, మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ కొట్టి ఇక్కడ సమ్ పోద్ది. ఇక్కడ ఏమవుతుంది 2ab మైనస్ సి స్క్వేర్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏమవుతుంది 2bc మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 2ac మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో కదా. సో అక్కడ మీకు ఎక్కడైనా ఒకవేళ తప్పుగా అనిపిస్తే మీద మీకు క్వశ్చన్ ఆల్రెడీ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవసరం అవుతుంది చెప్పాను. అది అలా గ్యాస్టీస్గా రాసుకుంటాం. ఇది ఒక స్టెప్ అయిపోద్ది. అర్థమైంది కదా. సో ఎందుకు సార్ దాంతో డైరెక్ట్గా ఈ స్టెప్ రాసుకుంటే సరిపోద్ది కదా, మరి మనం ఎందుకు మొత్తం 2 మ్యాటర్ చేయాలంటే ఇది 7 మార్క్స్ సమ్ నాను. 2 మార్క్స్ సమ్ కాదు, 4 మార్క్స్ సమ్ కాదు. చిన్న చిన్నగా రాస్తే మార్క్స్ వేయడానికి 7 మార్క్స్ సమ్స్ కాబట్టి కొంచెం పెద్దగా రాయాలి. మీకు 7 మార్క్స్ కావాలనుకుంటే కొంచెం పెద్దగా రాస్తాం. మార్క్స్ మరి కావాలవుతా. సో 7 మార్క్స్ కావాలనుకుంటే కొంచెం పెద్దగా కొంచెం ఎక్కువ స్టెప్స్ రాయాలి అనమాట, తప్పదు. అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఏదైతే ఫస్ట్ మనకి ఏదైతే ఏబిసి బీసీఏ సిఎస్సి స్కోర్ ఇచ్చాడు కదా. సో ఇది చేస్తే మనకి ఏమొచ్చింది ఈ వాల్యూ వచ్చిందని రాయాలి, మళ్ళీ రాయాలి. ఎందుకంటే 7 మార్క్స్ సమ్ కాబట్టి మళ్ళీ స్టెప్స్ రాస్తాం. ఎందుకంటే ఇప్పుడు సార్ ఇది రాసాం కదా, మళ్ళీ ఎందుకు సార్ ఇక్కడ రాసింది మళ్ళీ రాసాం కదా ఆన్సర్ ప్రూఫ్ని పెట్టేయాల్సిన అవసరం లేదు. మనకి ఏదైతే వచ్చిందో సో ఇదే నెక్స్ట్ సరే దీన్ని చేస్తే ఇది వచ్చింది, ఇది ఈక్వేషన్ 1 అని మనం పర్ఫెక్ట్గా చూపించాలి. అప్పుడే మనకి 7 మార్క్స్ అనేవి పడతాయి. అర్థమైంది కదా. సో ఈ విధంగా ఇవేమని చెప్పాం ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఓకే అర్థమైంది కదా. సో ఏదైతే కొంచెం ఓపిక తెచ్చుకొని మ్యాట్రిక్సెస్ అని సార్ కొంచెం ఓపిక తెచ్చుకొని రాస్తున్న స్టెప్సే మళ్ళీ రాస్తుండాలి. ఎందుకంటే 7 మార్క్స్ పుట్టిన ఎవరెవరు కదా. అర్థమైంది కదా. సో ఇప్పుడు 7 మార్క్స్ కదా, వేరే వాళ్ళు ఏదైనా ట్రిగ్నోమెట్రీస్ తెచ్చి మధ్యలో రాసేస్తాం, లేదా ఫంక్షన్స్ తెచ్చి మధ్యలో రాసేస్తాం అంటే అవ్వదు. ఇక్కడ ఏదో ఉందో అదే రాయాలి, మీరు సొంతంగా ఏది రాయాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా. ఎందుకంటే 7 మార్క్స్ అంటే ఏం చూస్తారో లెంత్ ఎక్కువ ఉండాలి. లెంత్ ఎక్కువ ఉండాలంటే ఏదో ట్రిగ్నోమెట్రీ తెచ్చి రాసేసిన అవసరం లేదు. ఇక్కడ ఏదో ఉందో ఆ స్టెప్ని మళ్ళీ రాస్తే సరిపోద్ది. అర్థం కదా. కొంచెం మార్చాలన్నమాట, తప్పదు. కొంచెం కొన్ని తెలివితేటలు ఉపయోగించాలి. నెక్స్ట్ ఓకే అయిపోయింది కదా. సో చాలు, ఇది తీస్తే ఫస్ట్ నుంచి మనకి ఏం చేసాం, దీని నుంచి ఇది ప్రూవ్ చేసాం. మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఏం చెప్పాను ఒకసారి చూడండి. చూసుకున్నట్లయితే ఫస్ట్ దీని నుంచి దీన్ని సాల్వ్ చేయాలని చెప్పా. ఈ రెండు ఈక్వల్ చూపించమని చెప్పాను. నెక్స్ట్ ఏంటి ఈ రెండు ఈక్వల్ చేస్తున్నాను, చాలామంది ఇలా చేయొద్దు. ఈ రెండు మళ్ళీ అంటే ఈ రెండు ఈక్వల్ చేసాం కదా, ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేయండి. అర్థం కదా. ఈక్వల్ చేస్తే అప్పుడు ఫైనల్గా మనకి ఈ 3 ఈక్వల్ చూపించాలన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండు ఈక్వల్ చూపిస్తాం. ఏ రెండు, ఇదిగోండి ఈ రెండు. దీని నుంచి ఇది ఏదో దీని నుంచి ఇప్పుడు దీన్ని ఈక్వల్ చూపించాలి. గుర్తుపెట్టుకోండి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc వాళ్ళకి ఇదే ఆన్సర్ వస్తుంది లాస్ట్లో. సార్ మన ఆన్సర్ తప్పు అని అనకండి, గుర్తుపెట్టుకోండి. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc హోల్ స్క్వేర్ రావాలి. ఓకే. సో ఇప్పుడు చూడండి, సో మరి దాని నుంచి మనకి ఈ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc హోల్ స్క్వేర్ రావాలని ఏం చేయలేము, డైరెక్ట్గా ఏం చేస్తే సరిపోద్ది, డెట్ కడితే సరిపోతుంది. అర్థమైంది కదా. సో ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి ఏదైతే ఉందో దీని నుంచి దీన్ని ప్రూవ్ చేయాలంటే మనం డెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది కదా. సో ఇప్పుడు మనం డెట్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. సో ఇలా డెట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని తెలియక చాలామంది దీని నుంచి తీసి సమ్ కాంప్లికేట్ చేసుకొని ప్లస్లు మైనస్లు కల్పించుకొని ఆన్సర్లు తప్పు రాయిస్తాను. సో అలా మొత్తం మనకు అనవసరం, సింపుల్గా చేద్దాం. చూడండి ఏబిసి బీసీఏ సిఏబి ఇది మనం ఫస్ట్లో ఇచ్చాడు, ఇది తప్పు రాయలేదు. ముందు ఏదైతే వస్తుందో అది యాస్టీస్గా రాసి సరిపోతుంది, ఇంకా సొంత తెలివితేటలు ఉపయోగించకూడదు. ఓకే. ఇప్పుడు మూడింటికి ఇవి ఉన్నాయి కదా, డెట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏ తీసుకుంటే ఏంటి, ఈ రో ఈ కాలం పోద్ది. అప్పుడు ఏం మిగులుతుంది బీసీ మైనస్ ఏ స్క్వేర్, తెలుసు కదా మీకు అందరికీ స్టెప్. నెక్స్ట్ మైనస్ బి, ఇప్పుడు ఏంటి ఈ రెండు పోతాయి. ఇప్పుడు ఏం మిగులుతుంది బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ సి ఇంటూ ఏసి. అర్థమైంది కదా. ప్లస్ నెక్స్ట్ ఏంటి సి ఇంటూ సి పోతే ఇప్పుడు ఏం మిగులుతుంది ఈ కాలం రో పోతే ఏ ఇంటూ బి, ఏబి మైనస్ సి ఇంటూ సి స్క్వేర్, ఏబి మైనస్ సి స్క్వేర్ ఇంటూ హోల్ స్క్వేర్ అలాగే ఉంటుంది. ఓకే. సో ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం ఇంటూ చేయండి, ఏ ఇంటూ బీసీ ఏబిసి మైనస్ ఏ క్యూబ్ అవుతుంది. సరిపోయిందా. నెక్స్ట్ ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ క్యూబే కదా, మళ్ళీ ఇక్కడ స్క్వేర్ ఉంది క్యూబ్ ఎలా వచ్చింది సార్ అంటారు, కొంచెం లెజన్స్ అంటారు వాళ్ళని. సరిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూడండి మైనస్ బి ఇంటూ బీ స్క్వేర్ బీ క్యూబ్, బి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి ఇంటూ ఏసీ ఏబిసి. సరిపోయింది కదా. ప్లస్
సి ఇంటూ ఏబి ఏబిసి మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సి ఇంటూ సి స్క్వేర్ సి క్యూబ్ హోల్ స్క్వేర్ అలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఏంటి ఏబిసిలు ఎన్ని ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి కాబట్టి 3ABC. ఓకే, ఇంకేం మిగిలింది మన మైనస్ అదనంగా ఏం మిగిలాయి, మైనస్ ఏ స్క్వేర్ మిగిలింది, మైనస్ బి క్యూబ్ మిగిలింది, మైనస్ సి క్యూబ్ మిగిలింది. సో మిగిలినవన్నీ రాస్తాం. ఓకే, హోల్ క్యూబ్ ఎలాగ ఉంది. నెక్స్ట్ కానీ మనకి ఆన్సర్లో ఏం కావాలి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC హోల్ స్క్వేర్. నువ్వేమైనా చేయి నాకు ఆన్సర్ అయితే చూపించని చెప్పాడు కాబట్టి ఇప్పుడు అది చేద్దాం. కానీ ఇక్కడ ఏమొచ్చాయి, సార్ ఎలాగైనా అందులో ఉన్నది ఎందులో ఉంది ఒకేలా ఉంది సార్, కాకపోతే కొంచెం అటు తీటు ఉంది అని అంటే పర్లేదు కదా రాసి వచ్చంటే ఓకే రాసి దానిదేముంది, నువ్వు వెనక్కి తిరగలేసి రాస్తే మార్కులు కూడా తిరగలేసి పడతాయి. అర్థం కదా. సో కాబట్టి ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో అది మాత్రం ప్రూవ్ చేయడం ప్రయత్నం చేయండి. సొంత తెలివితేటలు ఏమి ఉపయోగించాల్సిన అవసరం లేదు. మ్యాటర్స్ అనేది చాలా ఈజీ చాప్టర్. అర్థం కదా. సో మీకు ఒకవేళ ఏ చాప్టర్ మీకు డౌట్ అయినా మ్యాథ్స్ అనే కాదు, మ్యాథ్స్ 1A 1Bలో లేదా 2A 2Bలో మీకు ఏ చాప్టర్ డౌట్ అయినా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసాం, ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. అర్థం కదా. మీకు ఒకవేళ ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా మన టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ టెలిగ్రామ్ ఛానల్ గురించి వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి మీకు మనకి ఏముంది, మైనస్ 3ABC సారీ ప్లస్ 3ABC మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ ఉంది. ఆన్సర్లో ఏం కావాలి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC కావాలి. అప్పుడు ఏం చేస్తాం, ఈ మైనస్ ఉన్నాయి కదా, మైనస్లో ఉన్నాయా లేవా కనిపిస్తుందా. సో ఈ మైనస్ని కామన్ తీసేస్తాం. అప్పుడు ఏమవుతాయి, మైనస్ ప్లస్ ప్లస్లో మైనస్ అయిపోతాయి, మైనస్ బయట నుండి మైనస్ స్క్వేర్ ఉంది కదా. సో మొత్తం కలిపి మళ్ళీ మొత్తం ఏమవుతుంది, ప్లస్లో అవుతాయి కదా. సో ఆ విధంగా ఏం చేసినట్టు మైనస్ని కామన్ తీస్తాం. అప్పుడు ఏం మిగులుతుంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ మైనస్ కామన్ తీస్తే ఏముంటాయి ఇక్కడ, మైనస్ ప్లస్ ప్లస్ మైనస్లో అయిపోతాయి కదా. సో ఆ విధంగా ఏం చేసిందంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఇది ఏమవుతుంది, ప్లస్ మైనస్ అయిపోతుంది, మైనస్ 3ABC హోల్ స్క్వేర్. ఏం చేసామో తెలిసింది కదా, అలా చాలా సెర్చ్ చేసాం అనమాట. అర్థమైంది కదా. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC హోల్ స్క్వేర్. ఏం చేయలేదు, ఓన్లీ మైనస్ కామన్ తీసి అంతే ఆన్సర్ వచ్చింది. అర్థమైందా. సో ఇంకేం మన సొంత తెలివితేటలు ఏం ఉపయోగించలేదు అనమాట. అర్థమైంది కదా. సో ఓకే, మనకి ఇదే కదా ఆన్సర్లు చూపించుకున్నాడు. ఏం చూపించారు చూడండి ఒకసారి, కామన్ క్వశ్చన్ అయితే మళ్ళీ తీసాను మీకోసం. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC హోల్ స్క్వేర్. అదే ఉంది ఇక్కడ, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC హోల్ స్క్వేర్. సరిపోయింది కదా. సో ఓకే, లాస్ట్లో సో చాలామంది ఇక్కడితో వదిలేస్తాను, ఇక్కడ ఆన్సర్ ప్రూవ్ అని రాయిస్తాను తెలివితేటలు. అర్థమైందా. సో అలాగే రాయొద్దు. ఫైనల్ కన్క్లూజన్ కూడా ఏంటి, ఓకే సార్ మేము దీని నుంచి సాల్వ్ చేసాం, దీని నుంచి సాల్వ్ చేసాం, ఈ 3 సాల్వ్ చేసాం, ఈ 3 అంటే ఇవన్నీ ఈక్వల్ అని చూపించాలి ఫైనల్ ఆన్సర్లో. మనం ఎంతవరకు రాస్తే వదిలేయకూడదు. అంతే అర్థమైందిగా. మీరు సగం రాస్తే సగం మార్కులు మాత్రమే పడతాయి. ఫుల్ మార్క్స్ కావాలంటే ఫుల్గా రాయాలి, తప్పదు. నెక్స్ట్ ఫస్ట్ మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏబిసి బీసీఏ సిఏబి హోల్ స్క్వేర్ మాడ్యులస్ ఏబిసి బీసీఏ సిఏబి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏం ప్రూవ్ చేసాం, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC హోల్ స్క్వేర్ ప్రూవ్ చేసాం. ప్రూవ్ చేసామా లేదా, ప్రూవ్. అర్థమైందా. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. అదేంటి సార్ మొత్తం ప్రూవ్ చేసి కదా మళ్ళీ ఈక్వేషన్ 2 అని రాస్తాను, ఈక్వేషన్ 1 రాస్తాను, మరి ఈక్వేషన్ మళ్ళీ 3 4 8 అని అనుకోవద్దు. ఏదైతే ఈక్వేషన్ 2 అనుకున్నా ఇలా ఉంచండి, నెక్స్ట్ తర్వాత విషయం. ఓకేనా. సో ఓకే, ఇందాకలో ఒకటి ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా. సో ఆ ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని లాస్ట్లో రాసి చేయడం అంతే. మనం ఈక్వేషన్ మళ్ళీ 3 4 ప్రూవ్ చేసిన అవసరం లేదు. ఇక్కడ వరకు చేస్తాం, మన సమ్ అయిపోయింది. సో ఫైనల్గా మనం చూపించాల్సింది ఏంటంటే, ఓకే సార్ ఈ 3 దాన్ని ఇది చేస్తే ఇది ఈక్వల్ చూపించాం, ఇది చేసి మళ్ళీ దీని నుంచి ఇది ఈక్వల్ చూపించాం. ఈ 3 ఈక్వల్ సార్ మాకు వచ్చిన ఆన్సర్ని ఫైనల్గా చూపిస్తున్నాం. ఏ విధంగా కరెక్షన్ చేస్తున్నామో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో అందుకు చూడండి ఫైనల్గా ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. అర్థమైందా. ఇక్కడ సొంతంగా ఏం రాయలేదు, వేరే చాప్టర్ నుంచి కూడా తీసుకొచ్చి ఏమీ రాయలేదు. ఏదైతే మనం ప్రూవ్ చేసాం అదే రాసాం. ఏంటి, ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఏమి ఇచ్చారు మనకి, ఏబిసి బీసీఏ సిఏబి హోల్ స్క్వేర్ నుంచి ఇది ప్రూవ్ చేసాం. అంటే ఈ 2 ఈక్వల్ అని చూపించాం. నెక్స్ట్ మళ్ళీ ఈ 2 దీని నుంచి ఇది ప్రూవ్ చేసాం సార్, ఈ 2 కూడా ఈక్వలే అని ఫైనల్గా మనకి ఏదైతే క్వశ్చన్ ఇస్తాడో ఆ క్వశ్చన్ని మళ్ళీ లాస్ట్లో రాయండి. అర్థమైందా. సో లాస్ట్లో మళ్ళీ ఏం చేస్తాను, ఆన్సర్ ప్రూవ్డ్. అర్థమైంది కదా. సో ఇది ఈ సమ్ చేసే పద్ధతి. అర్థమైందా నీకే, అర్థమైంది కదా. సో ఈ విధంగా చేస్తే మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఈజీగా ఉంది కదా సమ్. చాలా కష్టంగా అనుకుని ఇంతకుముందు ఏవైతే చేస్తారో మీరు ఆ రెండింటిని సాల్వ్ చేసి ఈ రెండింటిని చేస్తే ఈజీగా అయిపోద్ది. నెక్స్ట్ ఈ రెండింటిని చేస్తే మీకు బర్డెన్ అయిపోద్ది. కాబట్టి నేను చెప్పా ఈ రెండింటిని చేయండి, ఈ రెండింటిని చేయొద్దు అని. అర్థమైంది కదా. సో ఈ విధంగా చేస్తే మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఇలాగే మీకు అన్ని సమ్స్ కూడా మ్యాట్రిక్స్లో ఎన్ని సమ్స్ అయితే ఉన్నాయో, అదే వేరే చాప్టర్లో ఎన్ని సమ్స్ అయితే ఉన్నాయో అన్నీ మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా. అర్థమైంది కదా. సో ఇంకేమైనా మీకు
సమ్స్ ఒకవేళ మేము చెప్పలేక మర్చిపోతే సార్ పలానా సమ్ మీరు చెప్పలేదు సార్ అని మీరు కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే ఖచ్చితంగా మీ కామెంట్స్ మీద వీడియో చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా. ఖచ్చితంగా మీరు పెట్టే ప్రతి కామెంట్కి ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైంది కదా. సో ఇది ఈరోజు ఒక వీడియో. మరి లాస్ట్లో ఏదో ఇంపార్టెంట్ అప్డేట్ ఉందని చెప్పారు. ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి సార్ అని అంటే, ఇంతవరకు ఏదైతే క్లాస్ విన్నారో దీన్ని మీరు నోట్స్ రాసుకుంటే ఓకే. అర్థమైందా. ఒకవేళ మీరు ఈ నోట్స్ రాసుకోలేని పక్షంలో రాసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ నోట్స్ తాలూకా PDF మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అర్థమైంది కదా. మీరు ఇప్పుడు ఏదైతే ఈ క్లాస్ విన్నారు కదా, సో ఈ క్లాస్ తాలూకా PDF లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. మీకు ఈ క్లాస్ కావాలనుకుంటే, ఈ క్లాస్ తాలూకా PDF మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఒకసారి డిస్క్రిప్షన్లో PDF లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అర్థమైంది కదా. సో అర్థమైంది కదా. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ సంబంధించి ఆల్ మెటీరియల్స్ ఏంటన్నా, ఆల్ మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అన్ని మెటీరియల్స్ అంటున్నారు, ఎంతో అనుకోవాల్సిన అవసరం లేదు, ఫ్రీ. మీరు ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండాలి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. మీకు ఇంకా టెలిగ్రామ్ ఛానల్ ఒకసారి సర్చ్ చేసినా రాకపోతే ఆల్రెడీ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చెక్ చేయండి. అర్థమైంది కదా. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కూడా కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. మీకు ఈ టెలిగ్రామ్ ఛానల్లో మనం చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకు PDFs, వాటి యొక్క మోడల్ పేపర్స్, వాటికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మీకు క్లాస్ చెప్పిన వెంటనే టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో ఎవరికైనా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి, సెకండ్ ఇయర్ సంబంధించి ఓన్లీ మ్యాథ్స్ కాదన్నా ఆల్ సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క మోడల్ పేపర్స్, వాటి యొక్క అదేవిధంగా వాటి మెటీరియల్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ మీకు ఫ్రీగానే దొరుకుతాయి. అర్థమైంది కదా. టెలిగ్రామ్ ఛానల్ మోడల్ పేపర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా ఏ సబ్జెక్ట్ మోడల్ పేపర్స్ కావాలన్నా టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరికైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటికి మోడల్ పేపర్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. అదేవిధంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయినట్లయితే మీరు డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ వస్తుంది, వాట్సాప్ నెంబర్ అండి. అర్థమైంది కదా. సో ఎవరికైనా మీకు ఫస్ట్ ఇయర్ సంబంధించి, సెకండ్ ఇయర్ సంబంధించి మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అక్కడి నుంచి మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. అర్థమైంది కదా. సో మీకు మెటీరియల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. క్లియర్. అదే మీకు ఫస్ట్ ఇయర్ సంబంధించి, సెకండ్ ఇయర్ సంబంధించి ఏ సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్స్, వాటి యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క PDFs, మోడల్ పేపర్స్ మీకు కావాలనుకున్న డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అదేవిధంగా మీకు మోడల్ పేపర్స్ కావాలనుకుంటే, ఓన్లీ మెటీరియల్స్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు మోడల్ పేపర్స్ ఇలాంటివి కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. అర్థమైందా. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ ఏంటన్నా, కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. అర్థమైంది కదా. సో ఇది టెలిగ్రామ్ ఛానల్ నేము. సో మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. అర్థమైంది కదా. సో ఇంతవరకు ఓపికగా చూస్తున్నాం అంటే ఖచ్చితంగా నీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. అర్థమైంది కదా. కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, మీరు లైక్ చేయడం ద్వారా, మీరు షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మీలాంటి మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. అర్థమైంది కానీ ఫర్దర్ వాళ్ళకు కూడా నేర్చుకోవడానికి ఎంతో కొంత అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అర్థమైంది కదా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా చాప్టర్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అర్థమైంది కదా. ఖచ్చితంగా మీ కామెంట్స్ మీద మేము వీడియో చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో ఇది ఈరోజు ఒక వీడియో. ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చే ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ.